నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి, కడుపు చేసి నువ్వెవరూ నాకిప్పుడు సంబంధం లేదని కుమార్ అంటున్నాడని ప్రియాంక అంటోంది. మరి కుమార్‌ని పిలిపించి నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి కోరుతోంది. అసలు ప్రియాంకని పిలిచి ఏం జరిగింది? తనకెలాంటి న్యాయం కావాలో అనేది మనం తెలుసుకుందాం. ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ప్రియాంక చెప్పమ్మా. మేడం మా ఫ్యామిలీ హ్మ్. నేను, మా డాడీ, మా మమ్మీ, మేమిద్దరు పిల్లలం. హ్మ్. మా అక్క, నేను. హ్మ్. మాకు మగ పిల్లలు లేరు. హ్మ్. మేమిద్దరం ఆడపిల్లలం. హ్మ్. మా డాడీ చాలా బాగా గారాబంగా పెంచారు. హ్మ్. చిన్నప్పటి నుంచి ఏదడిగినా ఇస్తూ, మేము అడిగింది అందిస్తూ, హ్మ్. మాకు ఏ లోటు లేకుండా పెంచారు. మేము ఇంటర్ వరకు వచ్చాం. హ్మ్. ఇంటర్ నుంచి వేరే కాలేజీలు అయ్యాయి. హ్మ్. సిస్టర్స్ ఇద్దరే. నేను ఇంటర్ నుంచి ఈ కుమారు, హ్మ్. నేను డిగ్రీ వరకు ఒకటే కాన్సెప్ట్‌తో తను ఏ కాలేజీకెళ్తే ఆ కాలేజీలో జాయిన్ అవ్వటం, ఓహ్! తన హ్మ్. చుట్టూ తిరగటం. హ్మ్. మేమనుకోకుండా ఒక్కొక్కసారి పరిచయాలయ్యి, ఒక మూవ్‌మెంట్ చేసుకొని, ఒక్కొక్క ప్లేస్‌లో కలవటం. హ్మ్. కాఫీ కంటే కాఫీకొచ్చేవాళ్ళం. హ్మ్. మళ్ళీ ఏమన్నా పార్టీస్ కంటే పార్టీస్‌కెళ్ళేవాళ్ళం. అలా చేసుకొని, అలా ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి మేము కలిసి రన్నింగ్ చేసుకుంటున్నాం. ఓకే. మా ఇంట్లో పేరెంట్స్‌కసలు ఏమీ తెలీదు. హ్మ్. బట్ ఇప్పుడు నేను 4 మంత్స్ ప్రెగ్నెన్సీ. ఓహో! నీ వయసెంతమ్మా ముందది చెప్పు? నా నా వయసు 24. 24. ఇప్పుడు తను నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు. అంటే ఎందుకు? అది అంటే ఏమైనా ఏంటి గొడవలయ్యాయా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా? అదేంటనేది కారణం చెప్పటం లేదు. ఆ! ఆ కారణం చెప్పకోకుండానే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఏ విషయం అడిగినా నన్ను తప్పించుకొని వదిలించుకోవాలని చూసుకుంటున్నాడు గానీ, నాకసలు ఏం ఫోన్‌లో రిప్లై గూడా ఇవ్వటం లేదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందిది? 1 మంత్ నుంచి ఇదే 1 మంత్ మెసేజ్. నుంచి అవాయిడ్ చేస్తున్నాడు ఆ! అంతేనా? లేకపోతే బ్లాక్ లిస్ట్‌లో పెడతాం. వేరే నంబర్‌లో నుంచి చేసినా కూడా అసలు రెస్పాన్సే లేదు. ఏం హుహు. మాట్లాడతలేదు. ఒక్కసారి అనుకోకుండా ఇలాగే నాకు మధ్యలో కలిసారు. హ్మ్. అప్పుడు నేను గట్టిగా అడిగితే అప్పుడు గూడా సమాధానం చెప్పట్లేదు. అంటే ఏమనిపిస్తోంది నీకు? నేను మొత్తం టోటల్‌గా అవాయిడ్ చేసి ఇంకా పెళ్లి చేసుకోకుండా వదిలేద్దాం అనుకుంటుందా? ఎందుకంటే జస్ట్ 1 మంత్‌లో జరిగినటువంటి ఇష్యూయే గదా ఇది. నేను అదే అనుకుంటున్నాను మేడం. నేను వాళ్ళ ఇంటికెళ్ళి అడుగుదామంటే వాళ్ళ అడ్రెస్సు నాకు సరిగ్గా చెప్పట్లేదు. పోనీ వాళ్ళ అమ్మానాన్నలని వెళ్లి నేను కన్విన్స్ చేసి అడుగుదామన్నా గూడా నాకు చెప్పట్లేదు. మా ఇంట్లోనేమో మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారు. ఆహా! ఇన్నేళ్ల నుంచి మీది ట్రావెల్ అయినప్పుడు వాళ్ళ ఇంటి అడ్రెస్ కూడా తెలీదా నీకు? నేను తెలుసుకోలేదు మేడం. ఏం ఓన్లీ మాట్లాడుతున్నావు? కాలేజ్ మేము హాస్టల్‌లో ఉండేవాళ్ళం. మినిమమ్ ఈ ఏరియాలో ఉంటారు, ఇక్కడ ఉంటారని మినిమమ్ తెలుస్తుంది గదా! లేదు మేడం. అడ్రెస్ అయితే చెప్పాడు గానీ నేను ఆళ్ళ అడ్రెస్‌కే వెళ్ళలేదు. వాళ్ళ అడ్రెస్ చెప్పాడు గానీ నేను ఆళ్ళ అడ్రెస్‌కే వెళ్ళలేదు. నేను మా హాస్టల్ నుంచి నేను వేరే ప్లేస్‌కి కూడా వెళ్ళలేదు. మా హాస్టల్ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకునేవాళ్ళం. హ్మ్. ఆ రూమ్‌లోనే ఉండేవాళ్ళం. అది పేరెంట్స్‌కి తెలీదు. మా ఇద్దరి మధ్యనే ఉండేది ఆ డిస్కషను. హ్మ్. చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి తను అనుకున్న దాన్ని కలిసి చదువుకుంటున్నామన్న గట్టి నమ్మకంతో తను ఫ్యామిలీ వాళ్ళతో నన్ను నమ్మిస్తాడని నేను ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి నేను చాలా ధైర్యంగా వెళ్లి తనతో ప్రొసీడ్ అయ్యాను. ఎ కానీ తనకి ఏమీ రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు 1 మంత్ నుంచి నన్ను డివైడ్ చేస్తున్నాడు. ఏం చేస్తూ ఉంటాడతను? తనిప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడనేది కూడా చెప్పట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. తనతో మాట్లాడాలన్నా కూడా కలవలేకపోతున్నాను. అతను ఏం పని చేస్తాడో కూడా తెలీదు. ఏం చేస్తూ అసలేం ఉంటాడో తెలీదు. ఓన్లీ ఆ గుడ్డిగా కాలేజీ అతన్ని వరకే. నమ్మేసాం. ఆ! అదే. రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? అసలు రూమ్ అనే ఐడియా ఎవరికొచ్చింది? రూమ్ తీసుకొని అక్కడ ఏం కార్యక్రమాలు నడిపించడానికి? ఈరోజు నువ్వు ప్రెగ్నెన్సీ అవ్వటానికి ఆ రూమే కారణం గదా! సార్ మేమిద్దరం ఓకే అనుకున్నాం. మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం. కానీ ప్లస్ ప్రపంచానికి తెలియకూడదు. ప్రపంచానికి తెలియకూడదు. మళ్ళీ మా పేరెంట్స్ తను ఒప్పిస్తే, వాళ్ళ పేరెంట్స్ కూడా తనను ఒప్పిస్తారని చెప్పి నమ్మకంతో మేమిద్దరం కలిసి ఓ రూమ్‌లో ఉన్నాం. ఆయన మీద నమ్మకంతో ఉన్నాం. కానీ ఇప్పుడు సడెన్‌గా ఇలా చేయటం, మా ఇంట్లోనేమో మా తల్లిదండ్రులు ఎప్పుడు పెళ్లి పెళ్లి చూపులు చేసుకుందాం అనుకున్నారమ్మా? ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే మేము సుమారుగా జాబ్‌కి జాబ్ సెటిల్ అయిన తర్వాత జాబ్ సెటిల్ చేసుకుందాం. అయినాక చేసుకుందాము అని అనుకున్నాం. నీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా అమ్మ, పెళ్లి నాన్న తప్ప ఎవరు లేరు కాదు సార్. పెద్దవాళ్ళంటే గనక నీకంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? అందు గురించా వెయిటింగ్? లేదు సార్. నువ్వే నాకన్నా పెద్దానివి. చిన్న చిన్న చెల్లి. చెల్లి. హ్మ్. నేనే పెద్దదాన్ని. హ్మ్. సో, ఎంత బ్రతిమాలినా కూడా ఎన్ని సార్లు కలిసి ఎన్ని మెసేజ్‌లు కన్నా నంబర్ అయితే మారుస్తున్నాడు. బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నాడే గానీ, నీకైతే మాత్రం సమాధానం రావట్లేదు. రావట్లేదు.
సో ఇద్దరు సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాం అని మీ ఇద్దరు ఉద్దేశం. అవును మరి మేడం. అప్పుడు సెటిల్ అయినాకే కమిట్ అవ్వచ్చు కదా, ముందే ఎందుకు ఫిజికల్ గా కమిట్ సార్ అయ్యారు? తను నమ్మకంగా చెప్పాడు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తున్నామని నమ్మకం వచ్చినాకే మేము ఫిజికల్ రిలేషన్ లో ఎంత కాలం నుంచి ఉన్నారమ్మా మీ ఇద్దరు? 6 మంత్స్ 6 మంత్స్ నుంచి. అంటే రెగ్యులర్ గా ఫిజికల్ రిలేషన్ లో ఉంటారు, నువ్వు అతన్ని నమ్మావా? అవును సార్. అవును మేడం. మరి ఇప్పుడు రేపు పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనుకున్నారు సుమారుగా? అతను ఏం జాబ్ చేస్తున్నాడో నీకు తెలియదు, నువ్వే ఇంతవరకు సెటిల్ అవ్వలేదు, ఇల్లు తీసుకున్నారు కదా, మరి రూమ్ రెంట్ ఎవరు కడతారు? ఇద్దరం షేర్ చేసుకుంటాం మ్యామ్. వారిని అది కూడా సో నువ్వు ఫుల్ గా ఆయన ప్రెగ్నెంట్ కట్టాడు. అని కూడా తెలుసు లేదు కదా మేడం. అతనికి. 4 మంత్స్ నుంచి ప్రెగ్నెంట్ కదా, మరి అతన్ని అడిగావా? 2 మంత్స్ కట్టాడు ప్రెగ్నెన్సీ మ్యామ్. 3 మంత్స్ కి వచ్చేసరికి నాకు ఫోన్ అవాయిడ్ చేస్తున్నాడు. కాదమ్మా, నువ్వు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది కదా, అతనికి తెలుసా ఆ విషయం? చెప్పలేదు మ్యామ్. కదా ఎందుకని? యాక్సిడెంటల్ గా ఎందుకు కలిసే చెప్పలేదు? ఉన్నాం. 4th మంత్ కదా, 1 మంత్ నుంచే కదా అతను డెసిషన్ అవాయిడ్ చేస్తుంది. తీసుకోవాలి కదా. అలాంటప్పుడు మరి నువ్వు 3 మంత్స్ నుంచి ఏం చేసావు చెప్పకుండా? చెప్పలేదు. అసలు తన ఫోనే కలవట్లేదు కదా మ్యామ్. 1 మంత్ నుంచి మాట్లాడలేదు అని చెప్తున్నావు కదా, One- ఫస్ట్ నువ్వు కరెక్ట్ గా చెప్పు ఏం చెప్పాలో. 3 మంత్స్ బాగానే కలిసి మాట్లాడుకున్నాం. తర్వాత జాబ్ వస్తుందని చెప్పాడు. ఆ జాబ్ ఏంటనేది తను నాకు చెప్పట్లేదు. ప్లస్ ఎక్కడ జాబ్ వచ్చిన ప్లేస్ కూడా చెప్పట్లేదు. సరే జాబ్ గుడ్ న్యూస్ చెప్పినాక నేను కూడా గుడ్ న్యూస్ చెప్పచ్చు అని ఒక ఓపెన్ తో నేను అలా వారిని ఉన్నాను. పెంచు. నీ గుడ్ న్యూస్ తగలయ్యా ఇప్పుడు అది నువ్వు ముందు ప్రెగ్నెంట్ చెప్పాలి అమ్మా, కదమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ రేపొద్దు నువ్వు అదే తల్లిదండ్రులు కదా. ఫేస్ అవ్వాలి, సమాజాన్ని ఫేస్ అవ్వాలి. అసలు ప్రెగ్నెన్సీ అనే దానికి అర్థం అదే తెలుసా ఉన్న నీకు? చిన్న ఒక విషయం డెసిషన్ తీసుకోవాలంటే చిన్న అది విషయమా అది? కొన్ని మంత్స్ అని ఉంటుంది. డాక్టర్ కన్సల్ట్ అయ్యారా మీరు? నువ్వు ఒకదాని వెళ్ళావా? అవును మేడం. ఎవరినైనా తీసుకొని వెళ్ళావా? ఎవరు వెళ్ళలేదు. నేను అమ్మో, ఒక్కదాన్నే వెళ్ళాను. నువ్వు ఒకదాని వెళ్తే డాక్టర్ మీకు కన్సల్ట్ డయాగ్నోస్ చేశారా? లేదు హస్బెండ్ మేడం. లేడు పెళ్లి కాలేదన్నా కూడా. 4th ఆ, మంత్ అదే. ఏనమ్మా Just షూరా? నేను అదేం చెప్పలేదు మేడం. 4th మంత్ ఏనా షూరా మీకు? 4th month. అవును మేడం. అదన్నా అవును సార్. నిజం చెప్తున్నావా, అది కూడా అబద్ధమేనా? లేదు మేడం. ఓకే, ఇప్పుడు నీకేం కావాలి? తనతో మ్యారీడ్ అవ్వాలి సార్. మ్యారేజ్ కావాలి. నువ్వు ప్రెగ్నెన్సీ అని కూడా చెప్పకుండా అబ్బాయి అవాయిడ్ చేస్తున్నాడంటే కొంచెం అంటే ఏంటమ్మా నీ భయపడ్డావు? ప్రెగ్నెన్సీ అని చెప్తే ఇంకా అవాయిడ్ చేస్తాడేమో, ఇప్పుడు దొరికినటువంటి ఆ 2 సెకండ్లు కూడా దొరకడేమో అని భయమా? ఎందుకు దాచిపెట్టావు? అతనికి ప్రెగ్నెన్సీ దాచిపెట్టావు అనే దాని వెనకాల క్లారిటీ అస్సలు రావట్లేదు. తను Good గుడ్ news న్యూస్ Good news చెప్తే అంటే నేను తను కూడా జాబ్ good- అని చెప్తే జాబ్ అని ప్రెగ్నెన్సీ చెప్తే పెళ్లి ఏమ్మా, చేసుకుందాం ఇదేమన్నా అని పెళ్ళైన పిచ్చితనం. తర్వాత గుడ్ ఆ. న్యూస్ అని నువ్వు చెప్పేది? ఇంకా పెళ్లి కూడా కాలేదు, పెళ్లి పిచ్చితనం కాకముందు ఇది ఒక ముందు ఫస్ట్ రకంగా చెప్పాలి కదా. పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అది తప్పు కదా, ఫస్ట్ అతను చెప్పాలి కదా. 3 మంత్స్ నుంచి చూద్దామని మేము మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కానీ అసలు తను అవాయిడ్ అసలు వాడు ఎవడో చేస్తున్నాడని తెలియదు, నేను వాడి చాలా ఉద్యోగం భయంతో తెలియదు, tension ఎక్కడ ఎక్కడ ఉంటాడో ఉంటాడో తెలీదు. అడ్రస్ తెలియదు, ఆ. వాళ్ళు పూర్వాపరాలు తెలియదు. ఇప్పుడు సడన్ గా కనిపించకపోయేటప్పటికి వాడి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాం. ఇదేంటో ఆ ఎంక్వైరీ ఏదో ముందే చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని చేసుకుని commit చేస్తే బాగా అవ్వచ్చు ప్యాంపర్ కదా. కిట్ కదా, ఏం చేయాలో కూడా అదే Enquiry తెలియదు. తర్వాత వీళ్ళ మాటలే చేస్తారేమో అర్థమవుతుంది. మీరు. గాఢంగా బాగా ప్యాంపర్ పెంచారు. చెప్తుంది కదా, మా నాన్నగారు ఏది కావాలన్నా ఏ కొనిపిస్తారు. పని చేయనివ్వరు, ఏమీ తెలియదు, ఏదో రూమ్ లో తీసుకుంటున్నారు, ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పెళ్లి ఎందుకమ్మా, ఎంజాయ్మెంట్ ఇట్లా కంటిన్యూ అయితే సరిపోయేదిగా. లేదు మేడం. Marriage మళ్ళీ మా ఇంట్లో మ్యారేజ్ చూసుకుంటారు. అరే నాకు భయ్, చాలా సమాజంలో ఇబ్బందిగా ఉంటుంది. ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా, మరి అవి కాదనుకొని మళ్ళీ ఇప్పుడు పెళ్లి అడిగితే ఎట్లా? మీ వరకు మీరు ఎంజాయ్ చేసేస్తారు, పెళ్లిళ్ళు చేస్తారా ఇప్పుడు సమాజం? నేను చేసుకోనంటే ఏం చేస్తావు? లేదు మేడం. తనతోనే ఇప్పుడు మా ఇంట్లో ఎలాగో మ్యారేజ్ చూస్తున్నారు కదా, అతనే నేను ప్రేమించానని చెప్తా అన్న ధైర్యం నాకు ఉంది. తను ఒప్పుకుంటే నేను తీసుకెళ్లి పెళ్లి ఎక్కడ చేసుకుంటాను. తీసుకెళ్తావు? అతను ఫోను లిఫ్ట్ చేయకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అందుకే నేను మిమ్మల్ని అవునమ్మా, మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మేము ట్రేస్ అవుట్ చేసాం, అబ్బాయి వచ్చాడు. అదేదో నీకే వచ్చేవాడు కదా, నువ్వు మాట్లాడేసుకుంటే అయిపోయేది. అది ఎందుకనేది తను చెప్పట్లేదు. మరి ఓకే, నీకు రీజన్ చెప్పట్లా. రీజన్ చెప్పట్లా. అదేంటో ఇప్పుడు నన్ను మనం ఎందుకు పెళ్లి తెలుసుకోవాలి. చేసుకోని మీరు- అంటున్నావు? అది ఏంటనేది రీజన్ చెప్తే నేను కూడా సో మేడం చెప్తాను. కళ్యాణ్ గారు, మీ పర్మిషన్ తో కుమార్ని కూడా ఒకసారి అలాగే పిలవండి అడగండి. మేడం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి అమ్మా. ఇగో ఇప్పటి వరకు తను ప్రియాంక చెప్పుకొచ్చింది, అసలు మీరు ఫోన్స్ అవాయిడ్ చేస్తున్నారంట, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఏంటి విషయం? మ్యామ్ ఈ అమ్మాయి నాకు డిగ్రీ నుంచి తెలుసు మేడం. డిగ్రీ నుంచా? ఇంటర్ నుంచే తెలుసు అని చెప్పింది ఆ అమ్మాయి. అదే మ్యామ్ పరిచయం ఆ ఏంటో? పరిచయం అసలు ఇంటరు. వయసు ఎంత? మీ వయసు ఎంత? ఆవిడ వయసు ఎంత? నా వయసు 25, తనది 24 సార్. 24. ఎన్ని ఇయర్స్ బట్టి మీ పరిచయం? డిగ్రీలు ఇవన్నీ వద్దు, డిగ్రీ 25 కన్నా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఎన్ని ఇయర్స్ బట్టి మీ ఇద్దరు పరిచయం? ఎలా 5 పరిచయం ఇయర్స్ అయింది? ఇంటర్ నుంచి పరిచయం సార్. ఇంటర్ Okay, నుంచి 5 పరిచయం, years నుంచి 5 ఇయర్స్ పరిచయం. 5 ఇయర్స్ ఓకే. పరిచయం. ఎలా మొదలైంది, ఎలా కొనసాగింది, ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది? ఇంటర్లో చూసాను సార్, డిగ్రీలో ప్రపోజ్ చేయడం జరిగింది. డిగ్రీలో ఇద్దరం ఇష్టపడ్డాము. తర్వాత ఇద్దరం ఒకే రూమ్ తీసుకొని ఉన్నాం సార్. కొన్నాళ్ళు లివింగ్ ఉన్నాము. తర్వాత ఒకసారి నాకైతే డౌట్ వచ్చింది తన మీద. తను వేరే వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటాం, నా కాల్ లిఫ్ట్ చేయకపోవడం కొన్ని టైంలో. ఒకసారి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను డోర్ లాక్ అయి ఉంటాం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం, ఇలా డౌట్ వచ్చింది. అందువల్లే తన మీద డౌట్తో నేనైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, తను అవాయిడ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసా నీకు? తెలియదు మేడం. మీకు ఫిజికల్ రిలేషన్ ఉందంట ఒక 5-6 మంత్స్ నుంచి. ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదా నీకు ఫిజికల్ గా ఉంటే?
ఆ అమ్మాయి చాలా మందితో క్లోజ్ గా ఉంది మేడం. అయ్, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ నాతో ఉన్నాయి? వచ్చిన ఎంత మంది క్లోజ్ తో ఉంటే అంత నువ్వు ప్రెగ్నెన్సీ వాళ్ళతో వచ్చినట్టేనా? నువ్వు అందరితో క్లోజ్ గా ఉంటున్నావు కదా, నా వల్ల వచ్చిందని నమ్మకం ఏంది? ఫ్రెండ్స్ అన్నాక ఎవరితోనే మాట్లాడతాం. నువ్వు కాలేజ్ నాకన్నా వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నావు కదా. నీతో ఉన్న క్లోజ్ వేరు, ఫ్రెండ్స్ తో ఉన్న క్లోజ్ వేరు. కానీ ఆ రోజు నేను వచ్చి నీకు కాల్ చేసినప్పుడు డోర్ లాక్ అయి ఉంది, నువ్వు ఎంతో లిఫ్ట్ చేయలేదు కాల్. నేను డోర్ లాక్ Door ఎందుకు తీయలేదు? అందులో అక్కడ ఏం జరిగింది, ఏం సిచువేషన్ నేను జరిగింది చూశాను విండో దగ్గర నుంచి. ఆ? నేను చూశాను ఏం చూసావు చెప్పు. నువ్వు లోపల ఉన్నావు, అవును లోపల ఉన్నాను. మరి కాల్ ఎందుకు లిఫ్ట్ ఎవరెవరితో చేయలేదు? ఉన్నావు? ఎందుకు నువ్వు డోర్ ఓపెన్ చూసావా? చేయలేదు? ఎవరెవరితో ఉన్నా నువ్వు చూసావా? డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదు? అరే నువ్వు కాల్ ఎక్కడ చేసావు? డోర్ కూడా కొట్టలేదు. నువ్వు డోర్ చూసి కొట్టాను నేను. వెళ్ళిపోయావు ఆ రోజు వచ్చాను, డోర్ లాక్ అయి ఉంది. డోర్ నేను నువ్వు కాల్ కాల్ కూడా చేయలేదు, చేశాను నువ్వు కాల్ నేను. చేయకోకుండా డోర్ కొట్టాను, కాల్ చేశాను అంటే నేను ఒప్పుకోను. నేను ఆ రోజు డోర్ కూడా కొట్టాను, కాల్ చేశాను, చూసుకో కాల్ లిస్ట్. సరే, కావాలి. డోర్ ఇష్టం క్లోజ్ లేదు. చేసి ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి అనుమానించేస్తావా? లోపల ఏదైనా కాదు bathroom మేడం, లో ఆ ఉంటుంది, అమ్మాయి చాలా ఏదైనా మందితో పని- క్లోజ్ గా ఉంటుంది, Close కాలేజీ గా వాళ్ళతో ఉంటుంది. కూడా. మా ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా friends చాలా తో మంది మాట్లాడడం చెప్పారు. తప్పే క్లోజ్నెస్ ఏం ఉందమ్మా? చూసావు? ఫిజికల్ College లో అది కాదు చదువు- కుమార్, అది కాదు కుమార్. ఇప్పుడు నీకు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ముందు నుంచి చాలా మందితో సంబంధాలు ఉండేటటువంటి అమ్మాయిని ఈ మధ్య కాలంలోనే కలిసి ఆ అమ్మాయిని 4th మంత్ ప్రెగ్నెంట్ చేసావు కదా. అంటే అనుమానించడం అనేది వేరే కాన్సెప్ట్, ప్రెగ్నెన్సీ చేయడం అనేది వేరే కాన్సెప్ట్. ఈ మధ్య కాలంలో తను ఎక్కువ మాట్లాడుతుంది సార్, సో ఎక్కువ వేరే వాళ్ళతో ఈ ఎక్కువ 4 క్లోజ్ months గా లోనే ఉంటాము. మీకు అనుమానం అనుమానం వచ్చు. వస్తుంది. అవును. ఓకే. ఈ డోర్ లాక్ డోర్ లాక్ ఈ మధ్య కాలేజీలో కూడా తను వేరే వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మేడం, తనతో ఎందుకుంటున్నావురా, తన మంచిది కాదు, తన వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటుంది, వాళ్ళ కాదండి, ఫ్యామిలీ మీ love బ్యాక్గ్రౌండ్ కూడా అనేది మంచిది 5 years కదా. నుంచి మనం- కొంతకాలం నుంచి నడుస్తుంది కదా. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు లవ్ చేసుకున్న వాళ్ళం, వాళ్ళ మాటలు వింటావా నువ్వు? నా మాట అంటే వింటావా? correct. వాళ్ళు చెప్తున్నారు మేడం. యాక్చువల్లీ చూసావా? నేను ఆ వాళ్ళు డోర్ వీళ్ళు లాక్ చెప్పిన అయినప్పుడు మాటలు కాల్ చేశాను కదా మేడం, అప్పుడు కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు మేడం. నీ కళ్ళతో ఆ అమ్మాయి ఎవరితోనో సంబంధం పెట్టుకున్నట్టుగా చూసావా? చాలా మందితో నా ముందే క్లోజ్ మాట్లాడింది Close సార్. అంటే చేయండి మాట్లాడడం మరి. నీ దృష్టిలో వేరమ్మా, close అంటే మాట్లాడడం ఏంటో చెప్పు, వేరు. నాకు అర్థం కాలే. వేరే వాళ్ళతో మూవీకి కూడా వెళ్ళింది మేడం చెప్పకుండా. అయితే friends తో movie కి కాలేజీలో అన్నాక ఫ్రెండ్స్ అన్నాక మరి చెప్పాలి కదా మేడం, అది నేను ఆహా, చూసేవారు నీకు చెప్పలేదు చెప్పకు. మేడం, వాళ్ళు నీకు చెప్పారు అనుమానం మేడం. వచ్చేలాగా. నేను చెప్పలేదని నువ్వు నా మీద నిందేసావు. అంటే వాళ్ళు వచ్చి చెప్పారు మేడం, తను చెప్పలేదు. వాళ్ళు వచ్చి చెప్పారు, వేరే వాళ్ళు చూసిన ఫ్రెండ్స్. ఈ అమ్మాయితో తప్ప నువ్వు వేరే అమ్మాయిలతో ఎవరితోని క్లోజ్ గా లేవా? అంటే క్లోజ్ నీకు- అంటే నీకు close నీ అంటే class వాళ్ళు ఉంటారు కదా. ఏ విషయమైనా తను చెప్పేవాడిని మేడం, తను ఏ విషయం నాకు చెప్పట్లేదు. ఓకే, తను ఏ విషయం నీకు షేర్ Share చేసుకోకపోవడం చేయట్లేదు. క్రియేట్ సరే, అయ్యేలాగా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ ఎవరో తను వచ్చి నీకు మూవీకి వెళ్ళిన చెప్తున్నారు. విషయం కూడా నాకు తెలియదు మేడం. ఇప్పుడున్న పరిస్థితిలో అది అమ్మాయిని సో అవాయిడ్ అబ్బాయిగా- చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, 3-4 ఎంతమంది నెల రోజులు బట్ట అవాయిడ్, నెల రోజులు బట్టి ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తూ తిరగటం వెనకట్ల అర్థం ఏంటంటే ఇంకా తప్పించుకోవటానికైనా ఇది నా మీనింగ్? కాదు సార్, యాక్చువల్లీ నేను వేరే చోట ఇంకెక్కడ కమిట్ అయ్యావా? కాదు సార్, యాక్చువల్లీ నేను జాబ్ సర్చ్ లో ఉన్నాను, నా ఫ్రెండ్స్ కూడా తను చూస్తున్నారు, తన గురించి రోజు ఏదో ఒకటి చెప్తున్నారు సార్. కాదమ్మా, నువ్వు కానీ- మాట్లాడేది ఏదో మాకు డౌట్ గా ఉంది. ఏదో ఒకటి యాక్చువల్గా ఈ చెప్పడం అమ్మాయి ఏంటి? గురించి మీ ఇంట్లో తెలుసా? తెలియదు మేడం, తెలీదు. తెలియదు. 1 month నుంచి అవాయిడ్ చేయడానికి కారణం నీకేదో డౌట్లు ఉన్నాయి, ఆ. అందువల్ల అవాయిడ్ చేస్తున్నాను అంటున్నావు. ఆ ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ 4th month. ఆ ప్రెగ్నెన్సీ కూడా నా వల్ల కాదని డౌట్ మేడం నాకు. సర్లే, దానికి సరే, నీ డౌట్ చేయవలసినటువంటి అది ఆల్రెడీ అన్ని scientific డౌట్ పడ్డావు కాబట్టి అది ఇది కూడా ఒక డౌట్ దానికి అనుకుందాం. ఉండవలసిన ఇప్పుడు ఏం scientific- చేద్దాం? ఇప్పుడు అమ్మాయి ఓపెన్ గా అంటుంది నువ్వే తండ్రి అంటుంది, నువ్వేమనుకుంటున్నావు? కాదు మేడం, చాలా మంది తిరుగుతుంది, నాకైతే డౌట్ నేను మేడం అసలు. నేను ఎవరితో వెళ్ళాను చూపించు. నేనైతే కాదు మేడం, నేను ఎవరితో వెళ్ళాను చూపించు. చాలా మంది ఉన్నారు నేను మేడం. నీతోనే వెళ్ళా. నేను నీతోనే మీరిద్దరే వెళ్ళా. కదమ్మా Proofs రూమ్ కూడా తీసుకుని ఉన్నాయి. ఉన్నారు. అవును మేడం, నీ కానీ దగ్గర- తను కుమార్, నీ దగ్గర ఒక ప్రూఫ్ లేకుండా ఒక ఆడపిల్లని Blame బహిరంగంగా చేయడం ఇలాగ కుదరదు. బ్లేమ్ చేయటము, ఆ అమ్మాయి పరువు తీయటం అనేటటువంటి హక్కు నీకు లేదు. నువ్వు ఏమీ చూడలేదు, ఏమీ వినలేదు. ఎవరో మీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కరెక్ట్ కాదనేటప్పటికి 5 సంవత్సరాల ప్రేమ కాస్త అనుమానం కింద అయిపోయింది. ఆ అనుమానం కాస్త ఆ అమ్మాయి నుంచి లేదు సార్, తప్పి ఇవంతా తిరిగించుకునేటటువంటి ఒక వదిలించుకోవడానికి ఏవో ప్రయత్నం రీజన్స్ జరుగుతుంది. తప్ప ఇవన్నీ కాదు మేడం, ఏ, అదంతా యాక్చువల్లీ కాదబ్బా, నీకు ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కాబట్టి ఇంటర్ నుంచి అంటే చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. 5 ఒక years. అమ్మాయి కానీ సరదాగా అన్ని కూడా డిస్కస్ చేస్తారు. ఇంకా మీ ఇద్దరిది లవ్ కాబట్టి చిన్న ఇష్యూ ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏంటి విషయం అని చెప్పేసి నువ్వు తన్ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. డైరెక్ట్ అడగడానికి ఇబ్బంది ఏంటి? ఆ ప్రెగ్నెన్సీకి ఎదురుపడి- నా ఏ, సంబంధం లేదు pregnant మేడం. కూడా కాదు నేను మేడం. మాట్లాడేది. ప్రెగ్నెంట్ మూవీకి వెళ్ళింది చెప్పకుండా వెళ్ళింది అని చెప్పేసి తను డైరెక్ట్ గా అడిగావా? అడిగాను మేడం, అడిగితే అడిగితే తను ఇంట్లోనే ఉన్నాను, ఆ రోజు బయటకు వెళ్ళలేదు అని చెప్పింది మేడం. అలా చెప్పావా అమ్మ నువ్వు? నాకు ఫోనే చేయలేదు. అసలు ఈ విషయం అడిగాడా సినిమాకి నాకు చెప్పకుండా వెళ్ళావు అని? లేదు, నాకు సినిమాకి అని చెప్పాలా, వేరే విషయం చెప్పాడు. కాబట్టి అదే ఏదైనా తను డౌట్ direct గా వస్తే కూడా మీ అడగట్లా. అమ్మాయి కాబట్టి నువ్వు అడిగాను తీసుకో. మేడం, తను చెప్పట్లేదు, తను అన్ని ఇండైరెక్ట్ చెప్తుంది. మా ఫ్రెండ్స్ చెప్పేవారు, తను ఏ విషయం అరే చెప్పట్లేదు నాకు. 1 year ఇప్పుడు వాళ్ళు మనము- చూసిన విషయం చెప్తే గానీ తను ఏది ఓపెన్ అయి చెప్పట్లేదు.
నువ్వేం నీకు కాదు. చెప్పుకోకుండా నేను ఇంకెవరికి నీకు ఏదన్నా చెప్పుకుంటాను? ఒకటి కుమార్, నీకు ఏదన్నా ఒక అనుమానం ఉంటే కనుక ఇక్కడ 1,00,000 అవకాశాలు ఉన్నాయి ఆ అమ్మాయిని ఫేస్ టు ఫేస్ కూర్చోపెట్టి నీ డౌట్ క్లియర్ చేసుకోవటానికి. నువ్వు ఓన్లీ ఏంటంటే నువ్వు లెక్క పెట్టుకుంటున్నావు, తప్పు నెంబర్ 1, తప్పు నెంబర్ 2, తప్పు ఇలా లెక్కెట్టుకున్న తర్వాత ఇన్ని తప్పులు కూడినట్టు తర్వాత ఎవరైనా నన్ను నిలదీసినా కూడా నేను వాళ్ళ మొహం మీద ఇలాంటి వేదిక మీద కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు నిలదీస్తే కనుక చెప్పొచ్చు అన్నట్టుగా నువ్వు కారణాలు ఎత్తుక్కునేటటువంటి ప్రయత్నమే చేస్తావు. లేదంటే కనుక ఇక్కడ ఏమీ అంత ఆ అమ్మాయి ఏమంత హార్ష్గా అనిపించట్లేదు, నువ్వు అడిగేటటువంటి క్వశ్చన్కి ఆ అమ్మాయి సమాధానం చెప్పినటువంటి మనిషిగా కూడా అనిపించట్లేదు. ఇప్పుడు తప్పించుకుంటున్నాం. ఫైనల్గా మా అందరికి కావాల్సిన ఎజెండా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎవరిది అనేటటువంటిది సైంటిఫిక్గా తెలిసేటటువంటి దానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఆ అమ్మాయిని ఎందుకు తప్పించుకుంటున్నావు అనేది ఒకసారి చెప్పు. ఆ అమ్మాయి సింపుల్ గా క్లియర్ గా చెప్పేస్తుంది, నేను మా చక్కగా లవ్ వాళ్ళు- చేస్తున్నాను, రూమ్ కూడా తీసుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు చక్కగా పెంచారు, ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని సింపుల్ గా చెప్పేసింది. నీకేమైనా అనుమానాలు ఉంటే డైరెక్ట్ గా తన్ని క్వశ్చన్ చేయాల్సింది కదా, రైట్స్ ఉన్నాయిగా నీకు. అలా అలిగెళ్ళిపోవడం అంటే ఏంటి? మా ఉద్దేశంలో మాకు అనిపిస్తుంది ఏంటంటే కావాలని ఈ అమ్మాయిని అవాయిడ్ చేసేద్దాం, నాకు ఇంకోరెవరో తగులుకున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా చెప్తున్నావు నువ్వు నాకు సమాధానం ఇక్కడ. కాదు మేడం, యాక్చువల్లీ తను వేరే వాళ్ళతో తిరుగుతుంది అనేసి నాకు కొంతమంది చెప్తున్నారు మేడం. అరే, ఇవి మీరు మరి వచ్చిన వేరే దగ్గర వాళ్ళు నుంచి చెప్పింది వింటావేంటి ఒక నువ్వు? నిమిషం, మీరు వచ్చిన దగ్గర నుంచి ఇదే టాపిక్ చెప్తున్నారు. ఇది నిజం కాదని తనకు తెలుసు, మీకు తెలుసు, మాకున్న సీనియారిటీ మాకు అర్థం అవుతుంది. మీరు ఫోన్ చేయగానే ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యారు, మా ఆఫీస్ మా టీము. మీరు వచ్చారు అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు, ఈ ప్రాబ్లమ్ ని షార్ట్ అవుట్ చేయడానికి. అప్పుడు మేము ఆ అమ్మాయి ఆల్రెడీ 4th మంత్ ప్రెగ్నెంట్ అయ్యా అంటే ఆ రోజు మీరు ఫోన్ లో మాట్లాడిన విధానం కొంచెం మామూలుగానే ఉంది, ఓకే అన్న. ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు డినై చేస్తున్నారు పూర్తిగా? ఆ అనుమానం అనేది రియల్ గా మీరు ఎక్కడ డైరెక్ట్ గా చూడలే. మీ మనస్సాక్షికి తెలుసు, మీరు కూర్చునే విధానానికి మాకున్న సీనియారిటీకి మాకు అర్థమవుతుంది ఆ ప్రెగ్నెన్సీ అనేది మీకే అని, మీ వల్లే జరిగిందని. ఇన్ కేసు ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే మేము DNA టెస్ట్ చేయించి మీకు రిజల్ట్ ఇప్పిస్తాం. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకేనా? చేసుకోండి మేడం. ఎందుకు చేసుకో? మరి DNA టెస్ట్ ఎందుకు ఇప్పుడే కదా చేయించాలి? దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది, నువ్వు అడ్మిట్ అవుతున్నావుగా, నీ పిల్లోడే అని. నువ్వు ఇప్పుడు దాకా చెప్తుందంతా సుత్తే, అన్ని అబద్ధాలే. అదే. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ మాకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు నీ రిజల్ట్ ఏంటో చెప్పు. నువ్వు అసలు రియల్ గా ఈ పెళ్లి కాదనడానికి కారణం ఏంటి? DNA టెస్ట్ చేయించండి అని ఛాలెంజ్ అవ్వాలి ఎవరైనా. ఆ అబ్బాయి మేము కళ్ళల్లో చేయిస్తే అబద్ధాలు నీకు చెప్తున్నావని నువ్వు అర్థమైపోతుంది అన్నీ అక్కడ. అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నావు కదా, మేము DNA టెస్ట్ చేయిస్తామన్నావు, ఆ అమ్మాయి రెడీ అండి అంది. ఎప్పుడైతే మీ రిజల్ట్ తో నువ్వు పెళ్లి చేసుకుంటావా అనగానే నువ్వు డినై చేస్తున్నావు. ఆ అంటే ఆ ప్రెగ్నెన్సీ నీ వల్ల వచ్చిందని నీ మనస్సాక్షికి తెలుసు. ఆ అబ్బాయి ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయిని కేసు ఫేస్ ఫైల్ చేస్తే చేయలేకపోతున్నాడు. మీరు ఆటోమేటిక్ గా 7 years జైలుకి వెళ్తారు. మీరు పెళ్లి చేసుకోవడానికి మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నాకు తెలిసి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి చేత కేసే ఇస్తాం. మేడం జాతకాలు యాక్చువల్లీ మా ఇద్దరికి కలవట్లేదు సరే. మేడం. ఇది రియల్. అంటే ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఇప్పుడు 1 month నుంచి నాతో చెప్పలేని క్వశ్చన్ ఇది మీది. చెప్పొచ్చు కదా మరి జాతకాలు అన్నమాట. అంటే కొత్త టాపిక్ అంటే తెచ్చారు, ఏంటి కొత్త మాకు అర్థం టాపిక్ అంటే కాలే. ఇది అంటే ఏం మా ఏమైంది? పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మేడం, అంటే ఈ అమ్మాయి జాతకాలు గురించి నువ్వు కలవట్లేదు ఇంట్లో అని. కూడా చెప్పావా? చెప్పాను మేడం. ఇద్దరు కాదు, ఏంటి ఇప్పుడు జాతకాలు కుమార్ అది కాదు, జాతకాలు నువ్వు కలవట్లేదు అని. చదువుకున్న మూర్ఖుడు అంటారు కదా. అలా కాదు మేడం, ఈ ప్రిపేర్ అయ్యావా అంటే ఏంటి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ డినై చేద్దాం, ప్రెగ్నెన్సీని అడ్డదిడ్డంగా క్వశ్చన్ ఇస్తే కనుక జాతకాలు ఇద్దాం, జాతకాలు అడ్డదిడ్డంగా క్వశ్చన్ చేస్తే కనుక మా ఇంట్లోనో మీ ఇంట్లోనే ఎవరో చచ్చిపోయారని చెప్దాం, ఇలా ప్రిపేర్ అయ్యావా? ఏం చెప్పారు నాన్న జాతకంలో? ఏం చెప్పారు? నిన్ను మీరు చూస్తుంటే ఏదో ఓకే, పెద్ద నువ్వు జాతకాల బాగానే గురించి ఒక నమ్మే నిమిషం, నాకు వ్యక్తిలాగా నాకు అర్థమైంది. దాని అనిపించట్లేదు. ప్రకారం నువ్వు రియల్ గా లవ్ చేసావు, ఇద్దరు రియల్ గా రూమ్ తీసుకుని కమిట్ అయ్యారు, బాగానే ఉంది. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఎలిగేషన్స్ అన్ని ఊరికే అమ్మాయిని డినై చేసి Yes. వదిలించుకోవడానికి ట్రై వదిలించుకోవడానికి. చేసావు. ఇప్పుడు మేమందరం గట్టిగా కూర్చునేసరికి ఇక పెళ్లి చేసుకోవడం తప్పదు అని. కానీ నువ్వు రియల్ గానే పెళ్లి చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ లో చేయాల్సిన వరకు ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేసావు, మాకు అర్థమవుతున్న దాని ప్రకారం. ఇంట్లో వాళ్ళకి తెలిస్తేనే కదా జాతకాలు చూస్తారు. జాతకంలో పురోహితుడు ఏం చెప్పారు మీకు పంతులు? ఈ 2 జాతకాలు వాళ్ళు చేసుకోకూడదు అంటున్నారు మేడం. అంటే అంటే చేసుకుంటే ఏంటి ఏదో రిజల్ట్ చెప్తారు. చేసుకుంటే మదర్ వాళ్ళకి ఎఫెక్ట్ అంట మేడం. ఏది మీ అమ్మ నాన్నక? అవును మేడం. అయ్యో మరి రామా. మీ అయితే అమ్మ నాన్నకి ముందు- ఎఫెక్టా, నీకు కూడా ఎఫెక్టా? కాదయ్యా, అలా అయినప్పుడు జాతకాలు చూసుకున్న తర్వాత ఆ అమ్మాయితో శారీరకంగా కలవాల్సింది. ఫిజికల్ గా ముందు కమిట్ అయిపోయి తర్వాత జాతకాలు చూస్తారు ఎవరన్నా? అంటే మ్యారేజ్ కి ఫిక్స్ అయిపోయింది సార్ నేను. అంటే తర్వాత చేసుకుందాం, మ్యారేజ్ పోన్లే, చూసాను. ఇక్కడ వరకు కొంచెం వినడానికి ఆ, హ్యాపీ. సరే, కనీసం ఇంకా నువ్వు మీ ఇంట్లో పెళ్లి అందరూ కూడా చేసుకుందాం అని అనుకున్నావు, ఓన్లీ జాతకాలు ఇప్పుడు నీకు అబ్జెక్షన్ గా అనిపిస్తున్నాయి. అవును మేడం. ఎందుకంటే మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి లాస్ అవుతుంది ఈ అమ్మాయిని పెళ్లి అవును. చేసుకుంటే అని. అవును. మరి కాదు, ఆ నిజం చెప్పాలి కదా, ఒక్క నిమిషం మేడం. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా మీరు. కాదు కాదు, ఇంకొద్ది చెప్పు, ఈ జాతకాల స్టోరీ కొద్ది చెప్పు. నువ్వు ఇంకా పూర్తిగా జాతకం అనేటప్పటికి మేము ప్రశ్నలు అడిగేస్తున్నాం. ఆ. ఏంటి అసలు జాతకాల నుంచి మీ కుటుంబం అంతా నమ్మకమా, లేదంటే మీ మా- పేరెంట్స్ నమ్ముతున్నారు కాబట్టి నువ్వు మా నమ్ముతున్నావా? ఫ్యామిలీ మొత్తం నమ్ముతారు సార్ యాక్చువల్లీ. హ్మ్. మా పురోహితుడు ఏం చెప్పారంటే ఈ జాతకం అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం కష్టాలు పడతారు. ఇంకో విషయం ఏంటంటే మీకు చాలా బ్యాడ్ జరుగుతుంది, ఏంటా బ్యాడ్? ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తారు అనేసి ఇప్పుడు మీ చెప్పారు. వాళ్ళు జాతకం చూసి నన్ను వదిలేస్తే మరి ఇన్ని సంవత్సరాలు మనం ఫ్రెండ్షిప్ ఏమైంది, మన కలయిక ఏమైంది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా ఏమైంది?
అప్పుడు దాకా ఎందుకు ఇంత అంత ఇచ్చేసావు? ఇష్టం ఉంది కాబట్టి మ్యారేజ్ కి ఒప్పించాను, మరి అంత జాతకాలు ఇష్టం ఉన్నప్పుడు చూపించాను, నీ వాళ్ళు parents తో ఇష్టపడలేదు నువ్వు కాబట్టి ఒప్పించి నేను పెళ్లి కాదన్నాను. నా ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం. నేను నిన్ను కాదనలేదు, కాకపోతే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవును రెస్పెక్ట్ అనే మరి నా ప్రెగ్నెన్సీ మరి నన్ను ఎవరు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఏం నన్ను చేస్తావమ్మా? ఎలా అమ్మాయి వదిలేద్దాం 4 months అనుకున్నావు? ప్రెగ్నెన్సీతో ఉంది కదా. అలాగే నీ ఇష్యూ ఏంటి? ఈ అమ్మాయికి చాలా మంది మగవాళ్ళు తన జీవితంలో ఉన్నారని ప్రధానమైనటువంటి ఇష్యూవా, లేదంటే జాతకాలు కలిసి మా అమ్మాయిని కాపాడాలి అనేది ఇష్యూవా? ఏంటి మాకు ఈ కన్ఫ్యూజన్ ఈ జాతకాలు కలవలేదు సార్. యాక్చువల్లీ మా అదే అమ్మ అమ్మాయి వాళ్ళకి అంటే ఇష్టం basically లేదు. ఇష్టమే, ఇష్టం ఆ ఉంది అబ్బాయి పాపం. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అంటే కాకపోతే ఒక lovers ని జాతకం- విడగొట్టిన విషయం ఇప్పుడు జాతకాల మీదకి వచ్చింది, ఒక జాతకాల topic. మీ మీదకి నమ్మకం మీదకి వచ్చింది. మరి ఆ జాతకాలు పురోహితుడు చెప్పలేదా ఆ ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తే కనుక నీ జాతకం నేను జైల్లో కూర్చోబెడతదని? ఆ అమ్మాయికి ఇలా ప్రెగ్నెన్సీ అంటే ఉంది అని చెప్పేసి చేసుకుంటే ఏ రిజల్ట్, నువ్వు ఇప్పుడు చేసుకోకపోయినా అదే అదే రిజల్ట్. రిజల్ట్. అలాగే రోడ్డు మీదకి వెళ్ళాలి మీ ఫ్యామిలీ అంతా. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు వేసే ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు నాన్న. అబౌట్ 10 years పనిష్మెంట్, లైఫ్ కూడా పడడానికి అవకాశం ఉంది. నిన్ను బయటికి తీసుకురావాలంటే lakhs of ఖర్చు అవుతుంది అడ్వకేట్స్ కి ఫీజెస్. అది ఆటోమేటిక్ గా పోయినట్లేగా, మీరు రోడ్డు మీదకి వచ్చినట్టేగా. నెక్స్ట్ ఇలా కేసు Yeah. పెండింగ్ ఉండగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు. బేసికలీ అందరు చూసేటటువంటి ప్రేక్షకులకి అందరికి ఓకే, నువ్వేమి మమ్మల్ని రెజిస్ట్ చేయలేవు రావయ్యా అంటే కనుక నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తానని చెప్పి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నావు. ఎటొచ్చి ఏంటంటే నువ్వు ఈ మ్యారేజ్ నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం, ఇంకో ఆలోచన, భయం. ఆ అమ్మాయి మీద అలిగేషన్ ఎందుకంటే వేశారు. జాతకాలు ఓకే నమ్ముతున్నారు కాబట్టి ఫైనల్ గా maybe ఇప్పుడు భయం ఏంటంటే ఏంటో. ఇప్పుడు ట్రూ పిక్చర్ అనేది మనకు వచ్చింది. వాస్తవానికి నువ్వు ఏంటంటే మంచోడివే, అమ్మాయి మంచిదే, నీకు ఆ అమ్మాయి అంటే మేమేమనట్లేదు. ప్రేమ ఉందా? టెల్ దట్ క్లియర్లీ. ఉంది సార్, మనస్ఫూర్తిగా ఉంది ఆ సార్, అమ్మాయితో జర్నీ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. ఉంది. సో నువ్వు చెడ్డవాడు అయితే కాదు, అవును. అంతే కదా? Hmm. మరి మీ పేరెంట్స్ కి నువ్వు కన్విన్స్ చేసుకోవచ్చు కదా. చెప్పాను సార్ నీ ప్రేమ వాళ్ళకి. గొప్పదా జాతకం గొప్పదా? ఏ కాలంలోనూ ఉన్నావు, వాళ్ళకి ఈ జాతకాల మీద నమ్మకం ఉంది. వాళ్ళకు ఉండొచ్చు, నీకేమైంది? నాన్న, ఇప్పుడు నీకేమైంది? ఏ మతాన్ని మీరు ఏ నమ్మే- జాతకాలని మేము ఇక్కడ ఏం మీరు- అనట్లేదు. మీరు నమ్మేటటువంటి మీ పేరెంట్స్ కి నువ్వు కన్విన్స్ చేసుకునేటటువంటి 1,00,000 దారులు ఉన్నాయి. ఏంటి? నీ ప్రేమ నిజమైతే కనుక, నీ ప్రేమ గురించి నువ్వు పోరాడాలి అనేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉంటే కనుక కన్విన్స్ అయ్యి నీ పేరెంట్స్ ని. చెప్పారు మేడం, చెప్తే అప్పటికి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లేదు వాళ్ళ- నువ్వేంటంటే వాళ్ళ కర్ర ఎరగకూడదు నమ్మకాన్ని మనం పాము deny చావకూడదు అనే చేయలేం విధంగా మేడం, ఉన్నావు. మీరు నువ్వు ఇంకా proceed కర్ర అవ్వాలి. ఎరగకూడదు పాము చావకూడదు అనేటటువంటి విధంగా ఉన్నావు. అక్కడ పేరెంట్స్ ని ఈక్విలేటరల్ గా కన్విన్స్ చేయాలి, ఇక్కడ ఈ ప్రేమించినటువంటి అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ రోజు మీ పేరెంట్స్ నువ్వు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారు లేదో మనకు తెలియదు, కానీ ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని అన్యాయం చేస్తే కనుక ఇద్దరు చచ్చిపోతారు అక్కడ. అది ఫస్ట్ నువ్వు 2 గుర్తుపెట్టుకో. ప్రాణాలు ఉన్నాయి ఇక్కడ. ఆ అమ్మాయి నేను సూసైడ్ చేసుకుంటాను, ఇతను లేకపోతే నేను చనిపోతాను అనేటటువంటి ఉద్దేశంతో ఉంది ఆ అమ్మాయి బాలింతరాలు. సో కళ్యాణ్ చక్రవర్తి గారు, మరి మేడం. వీళ్ళ పరిస్థితి ఎలా చేస్తే బెటర్ అంటారు? మేడం ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ సింపుల్ స్టోరీ. దీనికి ఏం పెద్ద అంత మనం ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంతకు ముందు చాలా సందర్భాల్లో మీరు నేను మేడము చూసినట్టుగా ఏంటంటే ఇది ముందు యాక్షన్ కంటే ముందు ఆలోచన రాకుండానే యాక్షన్ తర్వాత ఆలోచన రావటం అనేటటువంటి పరిస్థితి ఈ రోజు. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చూసుకుంటే కనుక ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఈ ఆడపిల్ల వాళ్ళ పేరెంట్స్ కి ఈ వాస్తవం తెలిస్తే కనుక ఏమైపోద్దామో అని నాకు భయంగా ఉంది. ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ లేకుండా మనం ఈ రోజు మాస్క్ చేసి ఈ అమ్మాయికి న్యాయం ఇవ్వాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి ఇలాంటి వేదిక ఉండటం అనేది ఈ అమ్మాయి అదృష్టం అని మనం భావించవచ్చు. ఈరోజు ఇది ఎంత తెలివి తక్కువతనం అండి. ఆడపిల్లలు చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు బయట రూములు అద్దెలు తీసుకోవటం ఏంటి, ముక్కు మొహం అడ్రస్ తెలియని వాడితో అక్కడ కాపురాలు చేయటం ఏంటి, వాడి కిటికీలోని చూడటం ఏంటి, ఏంటి నీ దరిద్రం అంతా ఏంటి? అసలు వీళ్ళు చదువు ఎక్కడికి పోతుంది? కేవలం హార్మోన్స్, ఫిజికల్ ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ తో కలిసిపోవటము, అక్కడ కూడా కలిసిపోయి జాగ్రత్తలు తీసుకుంటున్నారా అంటే ఆ జాగ్రత్తలు తీసుకోకపోవటము, ప్రెగ్నెన్సీ అనే దానికి మీనింగ్ తెలియకపోవటం, మదర్హుడ్ అంటే అర్థం తెలియకపోవటం, ఇది అంతా కూడా ఏంటంటే ఇట్ ఇస్ టూ లిటిల్ టూ లేట్. ఏదో అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకునేటటువంటి పరిస్థితి ఇది. ఈ అబ్బాయి మన కుమార్ ఉన్నాడు అనుకోండి మేడం, కుమార్ అనేటటువంటి ఈ వ్యక్తికి బేసికలీ ఏంటంటే ఒక ఇండివిజువాలిటీ లేదని మనం చెప్పుకోవచ్చు. వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఇతనికి ఏంటంటే ప్రేమించేటటువంటి ధైర్యం పెళ్లి చేసుకోవటంలో లేదు అనేది మనం చెప్పొచ్చు. ఎంత ఘోరాతి ఘోరం అండి. ఈ రోజు నాకు ధైర్యం లేదు మేడం, నేను ప్రేమించాను కానీ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేను మా పేరెంట్స్ కి ఎదురేది లేదు అని సింపుల్ గా ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే బానే ఉండేది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాల పాటు ప్రేమ ఇలా బూడిదలో పోసిన పన్నీర్ లాగా. ఆ అమ్మాయి క్యారెక్టర్ లేదండి, 100 మందితో చూశాను, కిటికీలో చూశాను, ఏవేవో కథలు చెప్తున్నాడు. ఈ రోజు రమ్య గారు అతను క్రాస్ క్వశ్చన్ చేసి అతను నిలదీయకపోతే కనుక ఇదే 10 మందికి చెప్తాడు. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు. రేపొద్దున పుట్టబోయేటటువంటి బిడ్డ యొక్క పరిస్థితిని కూడా ఘోరాతి ఘోరంగా చేస్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏమంటానంటే, ఒక కిరాతకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, ఒక అమాయకత్వంతో అబద్ధాలు ఆడి ఇంకొన్ని ముంచేసేటటువంటి వ్యక్తి, ఇద్దరు ఒకే సైకాలజీ మేడం. ఇది ఈ అమాయకత్వంతో ఇండివిజువాలిటీ లేనటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, అక్కడ పేరెంట్స్ని జాతకం అనేటటువంటి పేరుతో కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రేమను నాశనం చేశాడు, ఆ అమ్మాయిని నట్టేట ముంచుతున్నాడు.
సో ఇదేంటంటే ఇతను కత్తి పట్టుకుని ఆ అమ్మాయిని చంపక్కర్లేదు, ఆ అమ్మాయిని దెబ్బలు కొట్టి హింస పెట్టక్కర్లేదు, తాగి వేరే ఆడపిల్లలతో వెళ్ళక్కర్లేదు, చాలు ఇది చాలు. ఈ అమాయకత్వం, ఈ వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఎంతో మందిని చంపేస్తూ ఉంటారు. నా దగ్గరకు వస్తారు మేడం ఇలాంటి ఎన్నో కేసెస్. ఏరా అంటే కనుక లేదు సార్ అమ్మాయి కావాలి సార్, కానీ నా పేరెంట్స్ కూడా కావాలి సార్ అంటే, ఈ ఆలోచన ముందు ఉండక్కర్లేదా? ఈ ఆలోచన అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసేటప్పుడు ఉండక్కర్లేదా? సో ఇదేంటంటే ఇక్కడ చాలా పెద్ద ఇతనిలో ఉండేటటువంటి లోపం ఏంటంటే కనుక ప్రేమించేటటువంటి ధైర్యం ఈ రోజు పెళ్లి చేసుకోవటంలో లేకపోవటం, ప్రేమించి ఆమెను ప్రెగ్నెంట్ చేయటం అనేటువంటి ధైర్యం ఈ రోజు ఆ వ్యక్తిత్వాన్ని ఇక్కడ చూపెట్టలేకపోవటం, పేరెంట్స్ని కన్విన్స్ అనేది అబద్ధం మేడం. ఎందుకంటే ఓకే జాతకాలు ఉంటే ఉండొచ్చు, జాతకాలు అనేటటువంటి ఒక సాంప్రదాయం, మనం పట్టింపు, మనం చేసేటటువంటి పెళ్ళిళ్ళు ఇప్పటికైనా అవనివ్వండి, మన పిల్లలు జరిగేటటువంటి పెళ్ళిళ్ళలో కూడా మనం జాతకాలకి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ జాతకాలని కాపాడాలి, కుటుంబం యొక్క వాల్యూస్ని కాపాడాలి, పేరెంట్స్ యొక్క విలువలను కాపాడాలి, అటువైపు నేను ప్రేమించి ప్రెగ్నెంట్ అయినటువంటి ఆడపిల్ల నూతులు దుంకి చనిపోయినా పర్వాలేదు అనేటటువంటి దాని దగ్గర ఏ జాతకం, ఏ సాంప్రదాయం, ఏ పట్టింపు, ఏ కల్చర్. సో ఈ మాత్రం ఇంగితం లేనటువంటి వ్యక్తి ఈ అబ్బాయికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయికి ఏంటంటే మానసికంగా ఈ అబ్బాయికి ఏంటంటే ఒక విధమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే వాల్యూ సిస్టమ్స్ అనేటటువంటిది జాతకాలు పామిస్ట్రీలో ఉండవు. ఇవన్నీ కూడా విలువలు అనేటటువంటిది మనం ప్రేమించేటటువంటి వ్యక్తుల్లో, గౌరవించేటటువంటి వ్యక్తుల్లో ఇలాంటి బట్టి ఉంటాయి అనేటటువంటిది ఇతనికి చెప్పాలి. పేరెంట్స్తో కూడా మనం ఒకసారి కూర్చుని మాట్లాడాలి మేడం. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్కి అసలు ఇక్కడ ఏం అన్యాయం జరిగింది అనేది ఆ అబ్బాయి ఎంతవరకు ఆ పేరెంట్స్కి చూపెట్టాడు అనేది మనకు తెలియదు, ఎంతవరకు కప్పిపుచ్చాడు అనేది తెలియదు. నిజంగా ఒక ఆడపిల్ల ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జాతకాలను కాపాడుకుందాం అనేటటువంటి వ్యక్తిత్వం ఉండే తల్లిదండ్రులుగా ఇతను పుట్టాడు అనేది ఒకసారి మనం క్రాస్ చెక్ చేసి వెరిఫై చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ అమ్మాయి విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా మేడం ఇందాక, ఈ అమ్మాయి ఆటోమేటిక్గా తన గొయ్యి తనే తవ్వుకుంది. ఈరోజు ఇప్పుడు ఇటువంటి వ్యక్తిత్వం లేనటువంటి ఒక అబ్బాయి రేపొద్దున ఎటువైపు గాలి వీస్తే కనుక అటువైపు కొట్టుకుపోయేటటువంటి మనస్తత్వం ఉన్న అబ్బాయితో పాటు ఆ అమ్మాయి జర్నీ చేయాలని అనుకుంటుంది. ఇంకా అది ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి ఈ రోజు ఈ అమ్మాయికి ఇంకో దారి లేదు కాబట్టి మనమే పెద్దలుగా ఉండి ఆ పెళ్లి జరిపించాలేమో, ఈ అబ్బాయికి ఆ వ్యక్తిత్వం లేకపోయినా కూడా మనమే పెళ్లి జరిపించాలేమో అనేటటువంటి ఆలోచన నాకు ఉంది మేడం. సో మేడం రమ్య ఆకుల గారు మీరేమంటారు? మేడం ఇప్పుడు సమాజంలో రెగ్యులర్ గా ఒక 100 కేసెస్ తీస్తే 90% కేసులు ఇలాగే ఉంటాయి. ఇది కామన్ అయిపోయింది. అంటే ఈ అమ్మాయి 24, అతను 25, చాలా చిన్న పిల్లలు. ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి కెరియర్ లో కరెక్ట్ గా సెటిల్ అయ్యే టైంకి ఫిజికల్ నీడ్స్ కి ఒక స్టేజ్ అరేంజ్ చేసేసుకొని అవి కమిట్ అయిపోయారు. ఇన్ కేస్ అవి అట్లా అయ్యి ఉండకపోయినా కూడా నాకు తెలిసి చాలా మందికి వీళ్ళిద్దరు రిప్రజెంటేటివ్స్. సో ఇట్లా కమిట్ అయిన అదృష్టం ఏంటంటే ఇద్దరు మంచిగానే ఉన్నారు. వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే లవ్ చేసుకోవడం మిస్టేక్ కాదు, ఫిజికల్ గా కమిట్ అవ్వడం మిస్టేక్. దీనివల్ల మనం ఒక డెసిషన్ తీసేసుకోవాల్సిన ప్రొసీజర్ వచ్చింది. ఇక్కడ అక్రమ సంబంధాలు అంటే అతను డౌట్ ఎందుకు పడుతున్నాడంటే ఏ అబ్బాయి అన్నా లవ్ చేశాడు, కమిట్ అయిపోయాడు కాబట్టి ఆ అమ్మాయినే చేసేసుకోవాలి అనేది ఇక వేరే ఆప్షన్ లేదు. దానికి సొసైటీ కానీ కేసుల చుట్టూ తిరగడం కంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కామన్. కానీ అతను చిన్నపిల్లోడు, ఇప్పుడు 30 years జాబ్ ఉండి ఫైనాన్షియల్ గా సెటిల్డ్ అంటే 4 వీకే చేసుకోబోయి మీ పేరెంట్స్ వీళ్ళు సంబంధం లేదు అనొచ్చు. ఆ అబ్బాయి 25 years లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వీళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈవిడ చేసిన భాగవతం ఏంటని వీళ్ళ పేరెంట్స్ కి తెలియదు. అతను ఆల్రెడీ ఈ విషయం చెప్పకుండా, అమ్మాయి 4th month అని ప్రెగ్నెన్సీ అని చెప్పకుండా నాకు తెలియదు అంటున్నాడు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు. నాకు తెలుసండి, ఈ లోపు నేను ఇంట్లో కూడా ప్రయత్నించాను, జాతకాలు చూశారు అంటే ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అరే బాబు, అసలు లవ్ చేయడం మాక్సిమం ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మాయి ఏంటి అని ఇవన్నీ చూసుకున్నాక కూడా ఒక కొడుక్కి వీళ్ళు పెళ్లి చేయడానికి పంతుల్ని పిలిచి జాతకాలు అడిగారు అంటే వాళ్ళు కాస్త మంచోళ్ళే బ్యాక్గ్రౌండ్ లో. ఇక జాతకాలు నమ్మాలా వద్దా అనేది ఎవరి పర్సనల్ విషయం అండి అది. ఎందుకంటే జాతకాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే పెళ్లిళ్ళు చేస్తాం. కానీ ఇది ఇక్కడ లవ్ మ్యారేజ్ గా ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరు జంప్ అయిపోయి పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్లు లేకపోతే ఆర్య సమాజ్ మ్యారేజ్లు, అప్పుడు జాతకం అనే టాపిక్ రాదు. ఇతను పేరెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి అది కూడా ఒక ప్లస్ మార్క్. వాళ్ళని వద్దని ఇవన్నీ చేసుకో అంటే వీళ్ళిద్దరు ఎంతకాలం కలిసి ఉంటారో డౌటే. వీడు చేస్తున్న పనులు ఏంటంటే 90% లవ్ మ్యాటర్స్ లో వెళ్ళిపోయి పేరెంట్స్ని కాదనుకొని పోలీస్ స్టేషన్ లో ప్రొటెక్షన్ తీసుకోవడం, ఆర్య సమాజంలో పెళ్లిళ్ళు చేసుకోవడం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని 6 months లో మళ్ళీ ఇద్దరు విడిపోయి కోర్టులో కేసులు వేసుకోవడం. సో వీళ్ళకి వెనకాల ఇంత ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 2 families తో మనం మాట్లాడి, ఎందుకంటే ఇద్దరు ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళను ఒప్పించి తీసుకునే డెసిషన్ బాగుంటుందని నా ఉద్దేశం. ఒకవేళ అతను ఇప్పుడు ఫైనల్ గా ఒప్పుకున్నాడు, ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఏవైతే చెప్తున్నాడో అవి జస్ట్ ఊరికే అని మనకే అర్థమవుతుంది. అతను సారీ చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ ఎలిగేషన్స్ అండి చేసింది. ఎప్పుడైనా కానీ భర్త తర్వాతే అతను లవ్ చేసావు, అతని తర్వాతే ఎవరైనా
అతనికి తెలిస్తే ఏమన్నా అనుమాన పడతాడేమో. చాలా మంది అమ్మాయిలు చేసే మిస్టేక్ ఇదేనండి. భార్యలు కూడా అవి చిన్న పనులే, కానీ వాళ్ళతో మాట్లాడామని తెలిస్తే హస్బెండ్ ఏమన్నా ఫీల్ అవుతాడేమో, లవర్ ఏదైనా అనుమాన పడతాడేమో అని ఇంకా పెద్ద గొయ్య తీసుకోవడం. ఇవి ఒక రకంగా క్లారిటీ ఉండాలి. ఎప్పుడూ కూడా మీరు ఒక ఫోన్ భర్తకి పాస్వర్డ్ ఇచ్చేసే అంతలాగా ఉంటే ఎవ్వరు జీవితంలో మిమ్మల్ని అనుమానించరు. అలాగే మీరు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు. నీ భార్య తర్వాతే ఎవరైనా, నీ లవర్ తర్వాతే ఎవరైనా. మీరిద్దరూ అంత ప్యూర్‌గా ఉన్నారు కాబట్టి. ఇక ఈ విషయానికొస్తే నిజంగా మీరు ఏదైతే జాతకం అంటున్నారో నాన్న, నేను దాన్ని డినై చేయట్లా. కానీ లవ్ మ్యారేజుల్లో దాన్ని పట్టించుకోవడం ఎంతవరకు అవసరం అనేది చూడాలి. ఏ జాతకంలో అన్నా, ఏ రిలిజియన్‌లో అన్నా ఒక మిస్టేక్, ఇది పాపమో లేకపోతే తప్పో జరిగిద్ది, లాస్ జరిగిద్ది అన్నప్పుడు ఆల్టర్‌నేట్ ఉంటాయి. పూజా పునస్కారాలో, హోమాలో ఏవో ఒకటి. మీరు అవి కూడా అడుగుంటే బాగుండేది. మీ పేరెంట్స్ ఎందుకు అడగరు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, ఆ అమ్మాయి జాతకం ఇలా ఉంది, ఎందుకురా బాబు ఇంత రిస్క్ తీసుకొని అని. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కూడా బాగుంది అని అనుకొని ఉంటే వాళ్ళు ఆల్టర్నేట్ ఎతికేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఏమైనా ఆల్టర్నేట్ ఉందా ఏంటి అనేది అడగడం ఒక ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆల్టర్నేట్ లేదు అన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ 4th మంత్ ప్రెగ్నెంట్. మీరు జాతకం వల్ల జరిగిద్దనే లాస్ ఏదైతే ఉందో, మీరు జీరో ఫైనాన్షియల్కి వెళ్తారు, అందరూ రోడ్డు మీదకి వస్తారనేది, ఈ రోజు నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి వేసే కేసు అంత స్ట్రాంగ్ కేసు. నువ్వు అంటున్నా నువ్వు రోడ్డు మీదకి వస్తావు, నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నా మీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తారు. నెక్స్ట్ వీళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. కాబట్టి మేము మా టీం ప్రకారం మేము డెసిషన్ తీసుకోవడం ఏంటంటే, బోత్ సైడ్ ఫ్యామిలీ పేరెంట్స్ తోటి మాట్లాడి ఏం చేయాలనేది ఆలోచిస్తాం. ఎందుకంటే ఇది మీ ఇద్దరు మంచిగానే ఉన్నారు నాన్న, అతను ఏదైతే అన్నాడో అవన్నీ చిన్న చిన్న ఎలిగేషన్స్, మీరు అవి మనసులో పెట్టుకోకండి. అలాగే నువ్వు ఒక ఆడపిల్లవి, 100% జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే. అబ్బాయి మంచోడు కాబట్టి మేము చెప్తుంటే వింటున్నాడు. కుటుంబానికి రెస్పెక్ట్ ఇచ్చాడంటే రేపొద్దుట నిన్ను బాగా చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని సీక్రెట్లు మెయింటైన్ చేయకు. ఏ పనన్నా నీ భర్త తర్వాత ఎవరన్నా అనుకొని నువ్వు సీక్రెట్స్ అన్ని ఏమీ లేకుండా ఇదిగోండి ఇట్లా సినిమాకి వెళ్తున్నా, ఎందుకు వెళ్ళాలి, ఆయనతోటే వెళ్ళు, లేదు ఫ్రెండ్స్ తో వెళ్తున్నావు చెప్పు, అతనికి తెలిసిపోతుంది. చెప్పెళ్ళు ఫ్రెండ్స్ వెళ్తుంటే ఆయనకు కూడా అనుమానాలు ఉండవు కదా, మీరు టెన్షన్ ఫ్యామిలీ ఉండదు. మెంబర్స్ తో మాట్లాడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది మేడం. దాన్ని బట్టి మనం ముగ్గురు డెసిషన్ తీసుకోవచ్చు. సరే, మరి ఇప్పుడు మేడం సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మీ పేరెంట్స్ తో కూడా ఒకసారి మాట్లాడదాం. మరి మీ ఫాదర్ తో ఫస్ట్ మాట్లాడదాం. సో కుమార్ గారి ఫాదర్ సుబ్బారావు గారితో ఫోన్ లో మాట్లాడదాం. హలో, సుబ్బారావు గారా మాట్లాడేది? అవునండి, సుబ్బారావుని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? సార్, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మేము అడ్వకేట్ రమ్య అండి. నేను నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాను సార్. నాకు ఇక్కడ నుంచి కాల్ రావడం ఏంటండి? సార్ యాక్చువల్ గా ఇక్కడ షోలో మీ అబ్బాయి కుమార్ ఇక్కడ ఉన్నారు, మీ కాబోయే కోడలు ప్రియాంక కూడా ఇక్కడే ఉందండి. మీకు ప్రియాంక గురించి తెలుసా? ప్రియాంక గారి గురించి నాకు తెలుసండి. ఇప్పుడు మా అబ్బాయి ఎక్కడికి రావడం ఏంటి అసలు? వాడికి ఏం పని? అక్కడ ఉన్నాడా వాడు? ఉన్నాడు సార్, మీ అబ్బాయి కూడా వింటున్నాడు. స్టేజ్ మీద ఆల్రెడీ మేడం ఉన్నారు, సార్ ఉన్నారు. మీరు ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను సార్. యాక్చువల్ గా మీ అబ్బాయి ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నానని పెళ్లి చేయమని మిమ్మల్ని అడిగాడా? అవునండి, వాడు చేసిన వెధవ పని ఏంటంటే, మా వంశంలో పుట్టి చావడం వాడు చేసిన వెధవ పని. నిజంగా చెప్తున్నా కదండి. ఎందుకంటే చదువుకోరా అని పంపిస్తే వాడు వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, ఈ అమ్మాయి లేకపోతే చచ్చిపోతా అని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మాకు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాడు. సరే, ఫైనల్ గా మీరు ఒప్పుకున్నారా లేకపోతే వద్దన్నారా సార్? వాడి ఇదికి సరేలే ఇదంతా కాదు, వాడు చచ్చిపోతాను అది ఇది అని చెప్పి ఒక రోజు వాడు చేయి కూడా కట్ చేసేసుకున్నాడండి. ఇదంతా వద్దులే అని చెప్పి ఇంకేం చేసామంటే, మా వంశంలో ఏంటంటే అండి, ఏదైనా పెళ్లి జరగాలి అంటే మేము మంచి రోజులు లేదా జాతకాలు ఇవన్నీ చూపించుకుంటూ ఉంటాం అనమాట. ఓకే. ఆ క్రమంలోనే నేను ఆ అమ్మాయి జాతకం కూడా తెప్పించి చూపించడం జరిగింది. ఓకే. ఆ జాతకం చూపించడంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకవేళ గనక నా కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మా వంశానికి గాని లేదా మా కొడుకు గాని అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బందులు అని ఏమైనా చెప్పారా సార్ పంతులు? జస్ట్ ఇబ్బందులు అనుకున్నారా? నా కొడుకు చచ్చిపోతాడు అన్నట్టు చెప్తున్నారండి. కొంచెం సీరియస్ టాపిక్ చెప్పారు మీరు ఒక నా రకంగా. కొడుకు చనిపోతాడు అన్నట్టు చెప్పారు. అందుకని మీరు అబ్బాయిని ఈ పెళ్లి వద్దు నాన్న అని చెప్తున్నారా? అంటే ఇప్పుడు ఎవరు ఎవరు కొడుకుని అమ్మాయిని పోగొట్టుకోలేరు కదండి. సార్, మిమ్మల్ని నేను నిజంగా హార్ట్ఫుల్ గా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఎందుకు అంటే చాలా మంది తల్లిదండ్రులు ఈ మధ్య చేస్తున్న పని, పిల్లలు మేము లవ్ చేసాము అని చెప్తే వద్దు అని కట్ చేయడం, లేకపోతే వాళ్ళని ఏం చేస్తారో చావనివ్వటం, బ్లాక్ మెయిల్ చేయడం, హౌస్ అరెస్టులు చేయడం. కొన్ని కేసుల్లో చాలా చూస్తున్నాం మనం. వాళ్ళు వేరే క్యాస్ట్ అనో ఇంకొకటనో చంపేయడానికి కూడా, అంటే హానర్ కిల్లింగ్స్ కూడా నడుస్తున్న సందర్భం. నిజంగా మీరు హార్ట్ఫుల్ గా మీ అబ్బాయికి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ లవ్ కి రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఈ విధానంలో పంతుల దాకా వెళ్ళటం అనేది కొంత అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. కాకపోతే
ఈ జాతకాలు ఇవన్నీ అనేవి మీ నమ్మకం. నేను నేను దాన్ని కూడా డినై చేయట్లా. సో, ఇక్కడ మీకు పంతులు చెప్పింది ఏంటంటే, వీళ్ళిద్దరి జాతకాలు కలవలేదు. ఒకవేళ ఈళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే అబ్బాయికి ప్రాణగండం ఉంది అని. ఇక్కడి వరకే మీకు అవును. స్టోరీ తెలుసు సార్. అంటే అబ్బాయి గాని అంటే మీ అబ్బాయి కూడా మాకు చెప్పడం, మీరు ఇక్కడ ఏమైనా టాపిక్ సీరియస్ చేయడానికి అబ్బాయికి ప్రాణగండం అన్నారేమో. మీ అబ్బాయి ఇప్పటికి 2, 3 సార్లు చెప్పిన విధానం ఏంటంటే, జాతకాలు చూపించామండి. మా ఇద్దరి జాతకాలు కలవలేదు. ఇన్ కేస్ మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మేము మా ఫ్యామిలీ రోడ్డు మీదకి రావాలి అని. సో, అదే నిజమై ఉంటది. మీరు ఒకవేళ పెళ్లి చేయకూడదన్న ఉద్దేశంతో దాన్ని స్ట్రాంగ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అయినా మిమ్మల్ని నేనేం అనట్లేదు సార్. మీ జాతకాల నమ్మకం అనేది మీ ఇష్టం. కానీ ఇక్కడ మీకు తెలియని ఒక ట్విస్ట్ ఒకటుంది సార్. ఆ అమ్మాయి 4th మంత్ ప్రెగ్నెంట్. ఏంటండి మీరు మాట్లాడేది? ఇది మీకు తెలీదు యాక్చువల్‌గా. ఆ అమ్మాయి మా షోకి వచ్చి ఆ అమ్మాయి రిక్వెస్ట్ అది చేసేదేంటి కాదు, అంటే ఇప్పుడు వాడు అక్కడ ఉన్నాడు. అసలు ఇలా జరుగుతుందన్న విషయం వాడికి అంతా తెలుసు. మేము పెళ్లి చేస్తామని అంతా చెప్పాము వాడికి. ఈ లోపలనే వాడికి అంత కంగారు ఏమొచ్చేసింది సార్ పెళ్లి ఈలోపు కాకపోతే? కంగారు కాదు. యాక్చువల్‌గా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినాకే మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు. తీరా ఈ ట్విస్ట్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఆ అబ్బాయి అమ్మాయిని వదిలించుకోవడానికి నానా రకాల ఎలిగేషన్స్, అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. మేబీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పద్ధతి విధానానికి మీ పెంపకం బాగానే ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఫైనల్‌గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి. ఆ ప్రెగ్నెన్సీ నా వల్లే వచ్చింది. కానీ మేము మా పేరెంట్స్ రోడ్డు మీద పడాలి కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకోనండి. మా పేరెంట్స్ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనండి అంటున్నాడు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళండి. మీ అబ్బాయి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీకు ఇంట్లో చెప్పాడు. నాకు తెలిసి మీకు ఇప్పుడు ఆ అమ్మాయి 4th మంత్ ప్రెగ్నెంట్ అని తెలియదు కాబట్టి ఇక్కడితో ఆగిపోయారు. ఇప్పుడు మీరేమంటారు? మీ పెద్దరికంతో మీరేం చెప్తారో చెప్పండి. ఏమండి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కాకపోతే ఏంటంటే మీరు మాట్లాడుతుంటే నాకు ఏం మాట్లాడాలో టెన్షన్ కూడా వచ్చేస్తుంది. సార్ అక్కడ వైపు ఎందుకంటే ఉన్నది కూడా మీ అమ్మాయి, మీ కుటుంబంలో ఒక అమ్మాయి అని ఆలోచించండి సార్. మీ అబ్బాయి వల్ల వచ్చిన 4th ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ మీరు కనుక ఒప్పుకోకపోయినా లేకపోతే ఏం చేద్దామని డ్రాగ్ చేసినా ఆ పిల్ల ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవడానికి ఆప్షన్ లేదు. ఆ అమ్మాయి ఖచ్చితంగా మేము డాక్టర్స్‌ని కూడా సంప్రదించాం. అది దేనికి పనికిరాదు. ఖచ్చితంగా అమ్మాయి డెలివరీ అవ్వాలి. డెలివరీ అంటే ఆటోమేటిక్‌గా అమ్మాయి వేసే కేసులో మీ జాతకం ద్వారా ఏ రిజల్ట్ వచ్చిందో మీరు పెళ్లి చేయకపోయినా అదే రిజల్ట్ వస్తది. మీరు మీ అబ్బాయి కోర్టుల చుట్టూ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి. మీరిప్పుడు మంచితనంతో ఏం ఆలోచిస్తారో పెద్దరికంగా చెప్పండి. ఏమండి, ఇప్పటిదాకా మీరు చెప్పింది వింటే నాకు నిజంగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలియదు, ఏమీ తెలియదు. సరే, చిన్నపిల్లలు దొరకని వస్తువు కోసం దేనికోసం ఇలాగ కొట్టుకోవడం కామన్ అని అనుకున్నాను, కానీ ఆ సార్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఆ అమ్మాయిని ఒక రోడ్డుని పడేస్తాడని మాత్రం నేనైతే నిజంగా అనుకోలేదండి. ఎందుకంటే ఆ ప్లేస్ లో నా కూతురు ఉన్నా కూడా మేబీ నేను మీ దగ్గరికి వచ్చేవాడినేమో. వెరీ మా గుడ్. అమ్మాయికి న్యాయం చేయండి, ఇలాగా ఒకడు మోసం చేశాడని మేబీ వస్తానేమో. రేపు పొద్దున ఎంత కాదనుకున్నా కూడా మా ఇంటి పిల్ల ఆ పిల్ల కూడా. కాకపోతే ఇప్పుడున్న మేమున్న సిచ్యువేషన్ లో శాస్త్రం ప్రకారం మా ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, రేపొద్దున అమ్మాయి వచ్చిన తర్వాత ఈ గొడవలన్నీ జరుగుతాయని ఒక ఆలోచనలో మేము ఉన్నామే తప్పితే ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయకూడదనే ఆలోచనలు అయితే అస్సలు లేవండి. సూపర్ బట్ సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే అమ్మాయి ఇక్కడ భయం ఏంటంటే ఇక్కడ ఇలా మాట్లాడతారు గానీ రేపటి రోజున మళ్ళీ ఇంటికొచ్చినాక పెళ్లి చెయ్యము అంటే మాకు ఇబ్బందండి. మాకిక్కడే పెళ్లి చేసేయండి. మీరు మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్లి మేము పెద్దవాళ్ళ సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంటామని అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ మీదే వాళ్ళ పేరెంట్స్‌తో కూడా ఒకసారి మేము మాట్లాడతాము. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే ఈ అమ్మాయి నమ్మకం కోసం ఇక్కడ మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరేదైతే నమ్మకాలు అవి అనుకుంటున్నారో ప్రతి సాంప్రదాయంలో కూడా ఒక ఆల్టర్‌నేట్ ఉంటది సార్. అది చూడండి ఒకసారి. మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరు మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అంటే, మా సాటిస్ఫాక్షన్ కోసం, అమ్మాయి నమ్మకం కోసం, వీళ్ళిద్దరికీ నమ్మకం. యాక్చువల్‌గా మీరిద్దరూ కూడా 2 ఫ్యామిలీస్ ఒప్పుకోరేమో అని వాళ్ళ భయం. వాళ్ళ నమ్మకం కోసం మేము ఇక్కడ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం. మీకు ఇది మీకు ఒక ఓకేనా? విషయం చెప్పాలండి, మీ మాటకు అడ్డొచ్చాను. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు మా అబ్బాయి అనేది మా కండిషన్ కాదండి. సూపర్. అండ్ మోరోవర్ ఇప్పుడు మేమైతే ఏదైతే ఆలోచించాము, ఒక ఆలోచన తీసుకున్నాం ఏంటి అని అంటే, కొన్ని రోజులు వీళ్ళని దూరం పెడితే అసలు నిజమైన ప్రేమ కాదా అనేది కూడా మేము ఆలోచించాము. మా గురువు గారు ఎవరైతే ఉన్నారో వారిచ్చిన సజెషన్ ఏంటంటే, ఆ అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకోవచ్చు. ఓహ్! దానికి సూపర్. సంబంధించిన కొన్ని హోమాలు గాని, కొన్ని పూజలు గాని ఇలాంటివన్నీ చేస్తే సూపర్. సెట్ అదే అయిపోతుంది. అదే డౌట్ ఇది వచ్చింది జస్ట్ నాకు. నార్మల్ గా ఒక దోషం లాంటిదే. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు అని చెప్పారు. సూపర్ సార్. కాకపోతే కాదు సార్ యాక్చువల్‌గా మీరు ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ రియల్ లవ్వా కాదా టైమ్ ఇస్తే కొంచెం క్లారిటీ వస్తదని మీరు అనుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు మనం అంత టైం ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మీరు మంచి రోజు చూసి వాళ్ళకి బయట మీరు గ్రాండ్‌గా పెళ్లి చేయండి. మా సపోర్ట్ కూడా ఉంటది. ప్రెజెంట్ వాళ్ళిద్దరి నమ్మకం కోసం మళ్ళీ మీరిక్కడ చెప్తున్నది ఎంతవరకు నిజమో వాళ్ళకి భయం ఉంది కాబట్టి మీ పర్మిషన్ తోటి మేము వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. సరే అండి, తప్పకుండా చేయండి. ఎందుకంటే నేను నో అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే మా జీవితాన్ని మీరు
బజార్ని పెట్టేశారు. ఇప్పుడు నేను నువ్వన్నా కూడా మా ఇంటి మీద చాలా మంది వస్తారు. అదే అలా అని ఒక అమ్మాయికి అన్యాయం చేయమని కూడా నేను చెప్పట్లేదు. వాడు చేసిన తప్పుకైనా లేదా దేనికైనా సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయి జీవితం కూడా ఇలా అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. కాబట్టి సూపర్ సార్, సూపర్. యాక్చువల్ గా మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మా స్టేజ్ మీద కళ్యాణ్ సారు, మేడమ్, మేము కూడా ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళిద్దరికి ఏం న్యాయం చేయాలో చేసి పంపిస్తాం సార్. మీరు కూడా తర్వాత వాళ్ళిద్దరికి సాంప్రదాయంగా పెళ్లి చేయండి. వాళ్ళిద్దరూ 100% కలిసి ఉంటారనే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ పెంపకాలు అంత చక్కగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ కి మేము ఇక్కడ ఒక రిజల్ట్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్. ఇంకా ఇటువైపు పేరెంట్స్ ఒప్పుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ కళ్యాణ్ గారు అండ్ విత్ యువర్ పర్మిషన్ డెఫినెట్ గా ఈ స్టేజ్ మీద వాళ్ళకి చక్కగా వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే ఇంకా అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంది. సో మీకు ఓకే కదా? ఓకే మేడం. కొంచెం ఆనందంగా నవ్వుతూ ఓకే చెప్పండి. మేడం. ఓకే మేడం. చక్కగా ఇప్పుడు కనిపిస్తున్నాయి సూపర్. మొహాలు కళకళలాడుతూ. కళగా. ఏయ్, మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇదే మీరు పేరెంట్స్ తో కూర్చోబెట్టుకుని లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో కౌన్సిలింగ్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ counseling అనేది కి చాలా వెళ్ళాలి. ఇంపార్టెంట్ అండి. మీరు చాలా కరెక్ట్ గా ప్రతి ఫెయిర్ గా ఒక్కరితో ఉంటే కూడా. ఏ పేరెంట్స్ అన్నా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ లోపు ఈ తప్పులు చేయకండి అమ్మా. ఎవరన్నా కానీ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఈ కౌన్సిలింగ్స్ కి సార్ దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేయడానికి ఉంటుంది. అందరికీ స్టేజ్ దొరకపోవచ్చు కదా. ఇప్పుడు మీ ఇద్దరు జరిగేది చాలా బయట జరుగుతున్నాయి. నిజంగా ఇది ఒక ఎగ్జాంపుల్ గా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విధంగా చక్కగా కళ్యాణ్ గారు చెప్పారు. అండ్ అలాగే రమ్య గారు కూడా చెప్పారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎటువంటి పెద్ద స్టెప్ తీసుకుంటున్నా సరే ఆలోచించుకోండి, మాట్లాడుకోండి, పేరెంట్స్ తో డిస్కస్ చేయండి. ఏదో సపరేట్ గా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నామంటే కుదరదు. ఫ్యూచర్ లో పేరెంట్స్ హెల్ప్ చాలా అవసరం. కాబట్టి డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకోండి చక్కగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.